ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు ఎలా ఉంది బామ్మగారు? నా కోరిక తీరకుండా పోతానేమోనని అనిపిస్తుంది డాక్టర్ గారు. నానమ్మా, నీకు తీరని కోరికలున్నాయా? అవేంటో చెప్పు నానమ్మా. నీ చిన్న మనవడిగా నేనున్నాను నానమ్మా, నేను తీరుస్తాను. నీకేం కావాలో చెప్పు. స్వీట్ తింటావా, లేకపోతే హాట్ తింటావా, లేకపోతే ఏదైనా సినిమాకి తీసుకెళ్ళమంటావా? చెప్పు నానమ్మా, చెప్పు. నాకే సినిమా వద్దురా, నాకు మ్యారేజ్ కావాలి. వాట్? మ్యారేజ్ నీకా? దిక్కుమాలిందానా, నాకు మ్యారేజ్ ఏంటి? ఇదిగో ఈ చరణ్కి పల్లవికి మ్యారేజ్ కావాలి. వాళ్ళకింకా నిశ్చితార్థమే కాలేదు. తెలిసే ఆ నిశ్చితార్థం ఆగకుండా అనుకున్న సమయానికి జరిగిపోవాలి అంటున్నాను. అనుకున్నదే కదా నానమ్మా, ఎగ్జామ్స్ అయిన తర్వాత నిశ్చితార్థం చేద్దామని. ఇంతలోనే ఎందుకు నానమ్మా అంత కంగారు పడ్డావు? ఏమన్నా అలాంటి కల వచ్చిందా ఏంటి? అవునరా, ఏవో దుష్టశక్తులు ఆపాలని ఎలాగైనా ట్రై చేస్తున్నట్టు కలొచ్చింది. ఒరే చరణ్, ఈ ఎగ్జామ్స్ అయిపోగానే పల్లవితో నిశ్చితార్థం చేసుకుంటానని నాకు మాట ఎవరా? నానమ్మా, నువ్వు మాట ఇవ్వకపోతే ఈ ముసలిది చచ్చిపోతుందిరా. మీరంత తొందరగా ఏం పోర్లేండి బామ్మగారు. నన్ను తీసుకుపోనని యమధర్మరాజు నీకేమైనా ఫోన్ చేసి చెప్పాడే? చూడండి, మానసిక వేదనకి మందులుండవు. ఆవిడ తన మనవడి పెళ్లి చేయాలని, తొందరగా నిశ్చితార్థం చేయాలని ఆవిడ కోరుకుంటుంది. నేను ఇంజెక్షన్ చేసినా, మెడిసిన్స్ ఇచ్చినా, హాస్పిటల్లో జాయిన్ చేసినా ఉపయోగం లేదు. ఆవిడ కోరుకున్న కోరిక తీర్చండి. ఆవిడ హ్యాపీగా లేచి జింకలాగా చెంగు చెంగుమంటూ గంతులేస్తుంది. వస్తాను బామ్మగారు. నానమ్మా, నువ్వు అనవసరంగా ఏం కంగారు పడకే. మమ్మీ మాట ఇచ్చింది కదా, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి నిశ్చితార్థం చేస్తానని. ఇక నువ్వు ఏ అనుమానాలు పెట్టుకోకు. నీకు ఎలాంటి కలలు వచ్చినా వాటిని నమ్మక ముందు. అంటే ఒకవేళ ఎవరైనా ఆపాలి అనుకుంటే? ఎవరు ఆపాలనుకుంటారు నానమ్మా? అదేంటి మమ్మీ వైపు చూస్తున్నావు? మమ్మీ గాని ఆపాలనుకుంటుందా ఏంటి నానమ్మా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను ఆపాలనుకోవడం ఏంటి? అసలు వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం చేస్తాను, పెళ్లి చేస్తానని చెప్పింది నేనే కదా. నిజమే నిజమేనే, నువ్వు అదే మాట మీద ఉండే. సరే, మీరందరూ వెళ్ళండి, నేను రెస్ట్ తీసుకుంటా. ఈ ముసల్దేంటి ఎలాగోలా నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఇదేదో ఆఖరి కోరిక అంటుంది, మానసిక వేదన అంటుంది. ఏంట్రా దేవుడా! బామ్మగారు, మీరు అనవసరంగా ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకుని మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఏంటే ప్రాణాల మీదకి తెచ్చుకునేది? బామ్మగారు, మీకు ఆరోగ్యం బాగాలేదు కదా? ఎవరు చెప్పారు? అదేంటి, ఇప్పుడు డాక్టర్ చెప్పారు కదా. అది గేము. గేమా? బామ్మగారు అని కింద పడిపోయారు. అదంతా డ్రామా. డ్రామానా? అవునే. ఎందుకు? ఎందుకా? నీకు చరణ్కి నిశ్చితార్థం చేస్తాను, పెళ్లి కూడా చేస్తానని మాటిచ్చిన మీ అత్త ఎగ్జామ్స్ అయిపోయాక మీకు నిశ్చితార్థం జరగకుండా ఉండడానికి ప్లాన్ చేస్తుంది.
వాళ్ళు అనుకుంటుంది విన్నాం. అందుకే వెంటనే ఈ గేమ్ అప్లై చేశాం. ఎందుకు బామ్మగారు ఇలాంటి పనులు చేస్తారు? నిజంగా మీకేమైపోయిందో అని ఎంత భయపడిపోయానో తెలుసా? ఓసేయ్, జొన్న రొట్టె రాగి సంగటి తినే శరీరమే ఇది. దీనికేమీ కాదు. మీ అత్తలాంటి దెయ్యాలకి ఈ రోజు బూజు దులపాలంటే ఇలాంటి ట్రిక్కులు కొన్ని ప్లే చేయాలి. లేదంటే అది నాటకం వేస్తుంది. ఒరే చంటి, ఎగ్జామ్స్ అయిపోగానే చెప్పరా. ఈలోగా వాళ్ళ నిశ్చితార్థానికి కావలసిన రింగులు అన్నీ తెప్పించేసి మొత్తం ఏర్పాట్లు చేసేద్దాం. ఈ బంగారు తల్లి నా ఇంటి కోడలైపోవాలి. సరే నానమ్మా. సాన్విక, నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్సా? నాకేం ప్రాబ్లమ్స్? ఏం లేకపోతే మరి రోడ్డు మీద ఆ గొడవ ఏంటి? అవునరా. యా యా. ఆ, నువ్వు గొడవ పడుతున్న అతను ఎవరు? అతనెందుకు నీకు వార్నింగ్ ఇస్తున్నాడు? అదంతా నా పర్సనల్. నీకెందుకు? నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. సరే అయితే ఉంటా. అక్క, ఏమైంది? నాకేం కాలేదురా, తనకే కొంచెం చనువు ఎక్కువైంది. తన హద్దుల్లో ఉండకుండా ఇష్టం వచ్చినట్టు వాగుతుంది. పల్లవి, ఇలారా. ఏంటి? మా అక్కనే ఉన్నావు? నేనేం అనలేదు, కానీ తనేదో ప్రాబ్లంలో ఉంది. అదేంటో చెప్పమని అడిగాను. మా అక్కే ప్రాబ్లంలో ఉంది. నాకు తెలియట్లేదు చరణ్, అడుగుతుంటే చెప్పట్లేదు. సాయంత్రం మేడం దగ్గరికి వెళ్తున్నప్పుడు మీ అక్కని ఒక అతనితో చూశాను. హలో, మా అక్కకి ఏ ప్రాబ్లం లేదు, ఓకేనా? ఏదైనా ప్రాబ్లం ఉంటే మాతో చెప్పుకుంటుంది. మా ఫ్యామిలీ మేము చూసుకుంటాం. హలో, ఇది నీ ఫ్యామిలీ కాదు, నా ఫ్యామిలీ కూడా. నీ ఫ్యామిలీయా? ఎలాగమ్మా? ఇంకా మన ఇద్దరికి నిశ్చితార్థం కాలేదు, పెళ్లి కూడా కాలేదు. అవుతుంది, త్వరలో ఎగ్జామ్స్ అయిపోతే అవుతుంది కదా. అయినప్పుడు చూద్దాం. నిశ్చితార్థం అయిపోయిన తర్వాత చూడ్డాన్ని ఉండవు. ఒకరికొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవడమే. నువ్వేం అంత ఎక్కువ ఊహించుకోకు. ఆహా, అయితే నువ్వు ఊహించుకుంటావా? మన పెళ్లి జరిగిన తర్వాత శోభనం ఏంటి అన్ని డీటెయిల్ గా ఊహించుకుని చెప్తావా? ఇదిగో, పెళ్లి లేదు, శోభనం లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే నా సంగతి నీకు తెలీదు. ఏం చేస్తావు? ఏంటి? ఏయ్, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావేంటి? నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్లి చేసుకోవా? పెళ్లి చేసుకున్న తర్వాత శోభనం జరగదా? బా, నీకు నాకు శోభనం ఏంటే? ఇంకోసారి ఆ మాట మాట్లాడుకో. పెళ్ళైన తర్వాత నీకు నాకు శోభనం అవ్వక ఆ పంతులు గారితో చేసుకుంటావా శోభనం? ఏయ్, ఇరిటేట్ చేయకు. కాబోయే భార్యను చూస్తే ప్రేమ రావాలి కానీ ఇరిటేషన్ ఎందుకు వస్తుందమ్మా? ఓసేయ్, నన్ను మాటలతో చంపేద్దామని ఫిక్స్ అయిపోయావా ఏంటి?